తెలంగాణ బీజేపీలో లుకలుకలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. ఏకంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు రాజాసింగ్. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నల్గొండ పర్యటనలో స్వయంగా కంప్లైంట్ చేశానని పేర్కొన్నారు రాజాసింగ్. తన నియోజకవర్గంలో పార్టీని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీ కూడా సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తన సమస్యను పట్టించుకోవడం లేదని అమిత్ షాకు కంప్లైంట్ చేశారు రాజాసింగ్. పార్టీలో ఉండాలా వద్దా అని ప్రశ్నించారు. రాజాసింగ్ లేఖ ఇప్పుడు బీజేపీలో కలకలం రేపుతోంది. అమిత్ షా నిర్ణయంపైనే తన భవిష్యత్ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. గోషామైల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీపై తిరుగుబాటు ఎందుకు చేశాడు? గతంలో ఉన్నటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి రాజాసింగ్ ఆ తర్వాత వచ్చినటువంటి అధ్యక్షుడు లక్ష్మణ్కు దగ్గరైనట్టే కనిపించింది. కానీ ఇంతలోనే ఇద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి గొడవలకు రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధాలు ఏంటి? ఇంతకు రాజాసింగ్ పార్టీలో ఉంటాడా, వెళ్ళిపోతాడా? దీనికి సంబంధించి రాజాసింగ్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజాసింగ్ గారు, అసలు బీజేపీలో ఉండాలనుకుంటున్నారా, వెళ్దామనుకుంటున్నారా? ఎందుకు ఏకంగా లక్ష్మణ్కు లేఖ రాశారు మీరు మీ పార్టీ అధ్యక్షుడికి? ఇప్పుడు బీజేపీలో ఉండాలా వద్దా అది అంటే ఆ క్వశ్చనే మంచిగా లేదు. ఎందుకంటే అది పార్టీ నాది, భారతీయ జనతా పార్టీ అది అందరిది. అది ఇవాళ అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నాకు నా నియోజకవర్గంలో ప్రాబ్లం వస్తే అది నా బాధ్యత. నేను మా అధ్యక్ష వారికి లేఖ రాసి నా ప్రాబ్లమ్స్ ఏముంది వాళ్ళ దృష్టికి నేను తీసుకొని పోయినా. ఇంతకుముందు కూడా లక్ష్మణ్ గారికి నేను చాలాసార్లు నా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి నేను తీసుకొని వచ్చిన. కానీ ఇప్పుడు నాకేం అర్థమవుతుందంటే ఏదో ఒక దుష్ట శక్తి నా వెనక పడింది. వాళ్ళు కూడా ఎక్కువ ప్రెషర్లో వాళ్ళు వచ్చి నా సపోర్ట్గా వాళ్ళు ఏదైనా చేయాలంటే వాళ్ళు కూడా కొద్దిగా దూరం అవుతున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి నాకు అందుబాటులో లేని అట్లాంటి కార్యకర్తలకి నా నియోజకవర్గంలో పోస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో కన్వీనర్ మెయిన్ ఉంటుంది, డివిజన్ ప్రెసిడెంట్ మెయిన్ ఉంటుంది. వాళ్ళు నా అందుబాటులో లేకపోతే నేను పార్టీ ప్రకారం నేనేం పని చేయలేను. పార్టీ గురించి మిగతా డెవలప్మెంట్స్ అయితే అది జరుగుతూనే ఉంటుంది. కానీ పార్టీకి మనం ఎక్కువ గట్టిగా చేయాలంటే కన్వీనర్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ అది మంచోళ్ళు ఇంకా ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండాలి. అట్లాంటి వ్యక్తులకే పోస్ట్ ఇవ్వాలి. నేను రైటింగ్లో లక్ష్మణ్ గారికి ఇచ్చిన, నేను రైటింగ్లో రామచంద్రరావు గారికి ఇచ్చిన, నాకు ఈ కన్వీనర్ కావాలి, ఈ డివిజన్ ప్రెసిడెంట్ కావాలి. కానీ వీళ్ళు ఏం చేసినారు, వీళ్ళకి అంటే రాజాసింగ్కి అగ్నిస్ట్ ఎవరు అట్లాంటి వ్యక్తులకి ఐడెంటిఫై చేసి నాకు అగ్నిస్ట్గా పనిచేసి వాళ్ళకి వీళ్ళు పోస్ట్ ఇచ్చి పాడేసినారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంది, వీళ్ళ మనసులో ఏముంది మీరు చెప్పండి, క్లియర్ చెప్పండి. నేను అన్నిటికీ రెడీ. అంటే రాజాసింగ్ నీ తరఫు నుంచి మా పార్టీకి ప్రాబ్లం అవుతుంది అంటే చెప్తే నేను వెళ్ళిపోతా, నేను నా మార్గం చూసుకుంటా. కానీ మీరు తీస్తలేరు, మీరు పెడతలేరు, నాకు ఇంకా టార్చర్ మీరు పెడుతున్నారు, నాకు టెన్షన్ పెడుతున్నారు. దీనివల్ల పార్టీకి నష్టం. పార్టీ అమిత్ షా కూడా ఈ సమస్య ముందు పెట్టారు కదా నల్గొండలో, ఏం జరిగింది అప్పుడు? మరి నల్గొండలో అమిత్ షా గారు వచ్చినారు, తెలంగాణలో దాదాపు 3 days పర్యటనలో వచ్చినారు, ఒక మంచి సందేశం ఇచ్చిపోయినారు. నల్గొండలో నేను అమిత్ షా గారికి ఓపెన్గా చెప్పిన, అమిత్ షా గారు ఈ గ్రూపిజం వల్లనే పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ప్రతి ఒక్క పెద్ద లీడర్కి ఒక గ్రూపిజం ఉంది. ఆ గ్రూపిజం ఉంటే పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది అది మీరే చెప్పండి. అదేవిధంగా వేరే పార్టీ నుంచి మన పార్టీలో రానికి ఎంతోమంది ఉన్నారు, కానీ మన పాత లీడరు వాళ్ళకి రాణిస్తలేరు. మన పాత లీడర్లే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. అది చూసి ఇంకా కొత్త లీడర్లు వేరే పార్టీ నుంచి మన పార్టీలో చేరాలంటే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చెప్పినప్పుడు ఏమన్నాడు అమిత్ షా? ఆ రోజు ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లోనే మీరు ఓపెన్ గా చెప్పారు, ఏమన్నారు ఆ రోజు? అమిత్ షా గారికి నేను చెప్పిన తర్వాత అమిత్ షా గారు లక్ష్మణ్ గారు పక్కనే కూర్చున్నారు. లక్ష్మణ్ గారికి అన్నారు, ఈ విధంగా మన పార్టీలో గ్రూపిజం ఉండొద్దు, ఇట్లా జరిగితే మళ్ళీ నేను సీరియస్ అవుతా. ఎట్టి పరిస్థితుల్లో అందరు కలిసి మిలిసే పార్టీకి మీరు డెవలప్ చేయండి. నేను చెప్పిన ఆ మాటలపైన మీరు నిలబడాలి. వచ్చే 2019లో ఎట్టి పరిస్థితుల్లో మన సత్తా రావాలంటే అందరం ఒక్కటి కలిసి మిలిసి పనిచేయాలని ఈ విధంగా అమిత్ షా గారు వాళ్ళకి అన్నారు. ఓకే, మీకు నచ్చని వాళ్ళను, మీకు గిట్టని వాళ్లకు అసెంబ్లీ కన్వీనర్తో పాటు డివిజన్ ప్రెసిడెంట్ ఇచ్చేశారు, మార్చే పరిస్థితి లేదనుకున్నారు. మరి ఏం చేయబోతున్నారు? ఏమన్నా సెంట్రల్ బాస్ అమిత్ షాకు లెటర్ రాస్తారా? ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఒక లేఖ రాసినాం, ఈ సిస్టమ్ని కొద్దిగా సెర్చ్ చేయండి అని, నా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాబ్లమ్స్. అదేవిధంగా అమిత్ షా గారు కూడా మేము మెయిల్ కూడా పెట్టినాం, ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసినాం, ఫేస్బుక్లో కూడా పెట్టినాం, ఆయనకి ఫ్యాక్స్ కూడా చేసినాం. ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్
దాంట్లో రాసి మేము పంపించినాం. అదేవిధంగా అమిత్ షా గారితో మేము టైం కూడా అడిగినాం. అమిత్ షా గారు టైం ఇస్తే ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇంకా పార్టీ ఏ విధంగా డెవలప్ కావాలి ఆ విషయంలో మేము మాట్లాడతాం. ఒకవేళ స్టేట్ తరఫు నుంచి కానీ సెంటర్ నుంచి కానీ మాకేం రెస్పాన్స్ రాకపోతే దాని తర్వాత మేము ఆలోచిస్తాం. అంటే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు, అంటే ఇది పార్టీ అంటున్నారు, క్రమశిక్షణ గల పద్ధతి ఉంటుంది అక్కడ అంటున్నారు, ఎంతో కాలంగా పనిచేసిన వాళ్ళకి పదవులు ఇస్తుంటారు. మరి ఆ రకంలో మీకు నచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వకపోవడం కుదరకపోవచ్చు కదా. ఇప్పుడు నాకు నచ్చే వాళ్ళకి మీరు పదవి ఇవ్వండి అని నేను చెప్తలే. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేకి అందుబాటులో ఉన్న వ్యక్తికే మీరు కన్వీనర్ ఇవ్వాలి. మీరు ఎవరికైనా ఇవ్వండి, అందరికీ తీసుకోపోయే అట్లాంటి వ్యక్తికి కన్వీనర్ ఇవ్వండి. అది నేను చెప్తున్నా. అందరికీ తీసుకొని పోయి అట్లాంటి వ్యక్తికి డివిజన్ ప్రెసిడెంట్ చేయండి. నేను అది చెప్తున్నా. ఓకే, నేను చెప్పిన వ్యక్తికి మీరు ఇవ్వకండి, అది మీ మర్జీ. కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తులు అయితే ఓపెన్గా నా పైన స్టేట్మెంట్ ఇస్తారు, ఓపెన్గా నా అగ్నిస్గా మాట్లాడతారు, ఓపెన్గా ఇప్పుడు మొత్తం గల్లీ బస్తీ తిరిగి వెళ్ళిన అగ్నిస్గా ప్రచారం చేస్తారు. మీ దృష్టికి నేను 2 నెలల నుంచి మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నా, కానీ మీరు ఏం చేస్తారు? ఏం చేయలే. ఇట్లానే పరిస్థితి ఉంటే మళ్ళీ కష్టమవుతుంది. మొత్తానికి స్పష్టంగా అర్థమవుతుంది, తనకు నచ్చని వాళ్ళు, అంతేకాదు తనకు సపోర్ట్ చేయని వాళ్ళను ఇక్కడ వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తే ఈ కాన్స్టిట్యున్సీలో తను ఏ విధంగా పార్టీని అభివృద్ధి చేసుకుంటాను, ప్రజల్లోకి వెళ్తాననే ఆవేదన స్పష్టంగా రాజాసింగ్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయంలో పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను చాలాసార్లు చెప్పాను, 2 నెలలుగా చెప్తున్నా, ఆయన స్పందించకపోవడం వల్లే ఈ రోజు లేఖ రాశానంటున్నారు. అయితే ఈ లేఖ కూడా స్పందించకపోతే ఇప్పటికే ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నా, ఆయన సమాధానం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి రాజాసింగ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రాజు, NTV.